గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి, గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి, గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరెవరి కన్యా రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక తో, ప, పి, పు, షం, నా, టా, పే, పో, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కన్యారాశి అవుతుంది. కాబట్టి చక్కగా కన్యారాశిని చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతుంది. అయితే ఆదాయం పెరగబోతోంది, కానీ ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయడం, ఉద్యోగాల కోసం, ఇంట్లో పెళ్ళిళ్ళ కోసం, లేకపోతే కనుక ఏదైనా భూములు కొనడం కోసం, వాహనాలు కొనడం కోసం, వ్యాపారాలు పెట్టడం కోసం ఖచ్చితంగా అప్పులు చేసి పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. కాకపోతే దానివల్ల మాత్రం చక్కని లాభము, ప్రయోజనము మాత్రం మీకు భవిష్యత్తులో కలుగుతాయి. కాబట్టి భయపడకండి, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఈ సంవత్సరం రాజపూజ్యం 3గాను, అవమానం 3గాను కనపడుతుంది. కాబట్టి మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎంతమంది ఉన్నారో, మిమ్మల్ని చుట్టుకునేవారు, మిమ్మల్ని ఈర్ష్య, ద్వేషం, అసూయతో ఇబ్బంది పెట్టేవారు కూడా సమానంగా ఉన్నారు. కాబట్టి పెద్దగా దాని గురించి అయితే భయపడవలసినటువంటి అవసరం అయితే పెద్దగా కనపడటం లేదు. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే, గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి ఏకాదశ స్థానంలో ఉంటాడు. కాబట్టి మంచి ఫలితాన్ని అయితే మాత్రం గురుడు ఇస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. కాబట్టి పర్వాలేదు, ఆయన కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా సప్తమ జన్మస్థానంలో ఉంటారు. మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుంచి షష్ఠ వ్యయస్థానంలో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారికి యోగకాలము, భోగకాలము, కలిసొచ్చే కాలము, చాలా రకాల పనులు సఫలీకృతమయ్యే కాలము, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ జరిగే కాలము, అలాగే జీవితాన్ని మలుపు తిప్పే కాలము, జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చేటటువంటి కాలము, జీవితంలోకి కొత్త అవకాశాలు వచ్చేటటువంటి కాలము, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు సక్సెస్ అయ్యేటటువంటి కాలముగా ఈ సంవత్సరం ఉండబోతుందని చెప్పచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటుగా మీ స్థాయి పెరిగేటటువంటి అవకాశాలు, మీ హోదా పెరిగేటటువంటి అవకాశాలు చాలా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రమోషన్లు సులువుగా పొందగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఆర్థికంగా లాభాన్ని పొందేటటువంటి ఉద్యోగాలు చేయగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా కనపడుతోందని చెప్పచ్చు. అలాగే ఉద్యోగపరంగా సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, అలాగే ప్రమోషన్లు పొందగలుగుతారని చెప్పచ్చు. అలాగే మీకన్నా పై స్థాయికి వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మీరు మారగలుగుతున్నారు. అలాగే నిరుద్యోగులందరికీ ఈ సంవత్సరం శుభకాలము, యోగకాలము, ఉద్యోగాలు వచ్చే కాలంగా కనపడుతోంది. ఈ సంవత్సరం ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు చాలా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. మీరు కోరుకున్న, మీరు ఆశించిన కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. జాతకంలో రవి బలము, కుజబలము, గురుబలము, కొన్ని రకాల గ్రహ బలాలు ఉన్నాయా, ప్రస్తుతం ఏ దశలు నడుస్తాయో తెలుసుకుని
వాటికి ఏదైనా అవసరమైతే కొంచెం బలం సరిపోకపోతే బలం చేకూర్చుకుని, లేదా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము జాతకం చూసి చెప్తాం. దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేయించుకుని, అప్పుడు ప్రయత్నం చేసినట్లయితే అది ఉద్యోగం కోసం గానీ, వ్యాపారం కోసం గానీ, వివాహం కోసం గానీ, సంతానం కోసం గానీ, దేనికోసమైనా సరే ఒకసారి జాతకం చూపించుకుని, పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయో లేదో చూసుకుని ఎదరికి వెళ్తూ ఉంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా సులువుగా పనులయ్యే కాలం కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. అవసరమైతే మీ జాతకం చూసి చెప్తాం. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కృషి బాగా ఎక్కువ చేయవలసి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఇక విద్యార్థులకి ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతుంది. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదవాలన్న తపన, తాపత్రయం బాగా పెరుగుతుంది. అద్భుతమైనటువంటి రాణింపుతోటి చదువుకుంటారని చెప్పొచ్చు విద్యార్థులు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంవత్సరం. వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బాకాయలు వసూలవుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలున్నాయి. వ్యాపారంలో కొత్త ఒరవడితోటి, కొత్త స్కీమ్స్ తోటి, కొత్త టెక్నాలజీతోటి సోషల్ మీడియాను ఉపయోగించుకుని వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా చేసిన వ్యాపారానికి ఈ సంవత్సరం నుంచి చేసే వ్యాపారాలకి చాలా విపరీతమైన మార్పులు అయితే మీరు చూపించగలుగుతారు. కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా నిర్ణయాలు చాలా బాగుంటాయని చెప్పొచ్చు. వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటిదాకా వాడిన పద్ధతుల్ని, రసాయనాలు వాడే పద్ధతుల్ని మార్పులు తీసుకొచ్చుకుంటారని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి పంటల వల్ల ఎక్కువ లాభం ఉందో తెలుసుకుని, వాటిని ఏ టెక్నాలజీతోటి వ్యవసాయం చేయాలో అర్థం చేసుకుని, తద్వారా వ్యవసాయం చేసి వ్యవసాయంలో నష్టాలు లేకుండా చేసుకుని వ్యవసాయ లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కొత్త రకమైన పరమైనటువంటి ఈ యొక్క వ్యవసాయాలు అంటే కొత్త పంటలు పండించేటటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఈ సంవత్సరం. ముఖ్యంగా పూల వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క పప్పు ధాన్యాలకి సంబంధించిన వ్యాపారస్తులకి, కూర వ్యాపారస్తులకి కూడా ఎక్కువ వ్యవసాయదారులు కూడా ఎక్కువ లాభాలు కనపడతాయి. ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలు, అలాగే అద్భుతమైన అవార్డులు వచ్చే అవకాశాలు, అలాగే పెద్ద పెద్ద మెడల్స్ తీసుకునే అవకాశాలు, అలాగే అద్భుతమైనటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ద్వారా మంచి అవకాశాలు, డబ్బులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ఏవైనా సినిమాలు కానీ, ఓటీటీలు కానీ, వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ, రకరకాల వాటిల్లో కానీ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సోషల్ మీడియా కళాకారులు కూడా ఈ సంవత్సరం పేరు ప్రఖ్యాతులు, సబ్స్క్రైబర్లు, ఆదాయము, మంచి రెవెన్యూ వచ్చే అవకాశం బాగా కనపడుతుంది. రాజకీయ నాయకులకి పదవి, అధికార యోగ్యతలు, అప్పటిదాకా పదవులు కోల్పోయిన వాళ్ళకి తిరిగి పదవులు పొందడాలు, ఈ ఎలక్షన్స్లో పోటీ చేసే వారికి విజయాలు బాగా పొందగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొనే వారందరికీ కూడా నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. ప్రత్యర్థులను సరిగ్గా తిప్పి కొట్టగలుగుతారు. ఎక్కువ మెజారిటీతోటి రాజకీయ పరంగా చక్కని వ్యవహారం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే జాతకంలో బలాలు చాలా అవసరం రాజకీయ నాయకులు అందరికీ కూడా. కాబట్టి జాతకం ఒకసారి చూపించుకుని అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నాలు చేయండి. మీరు రాజకీయ పరంగా నష్టపోకుండా ఉంటారు. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, గొడవలు తగ్గడం కానీ, అన్యోన్యత పెరగడం కానీ, ఇద్దరు కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం, పిల్లలతోటి సంతోషంగా కాలం గడపడం, కుటుంబంతో సంతోషంగా కాలం గడపడం, శుభకార్యాలు పాల్గొనడం చేసే అవకాశాలు భార్యాభర్తలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తున్నా వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్ళతోటి వెంటబడి ఇప్పటిదాకా అలసిపోయినా మళ్ళా తిరిగి మీరు ప్రపోజ్ చేసినట్లయితే కనుక ఈ సంవత్సరం మీరు ఎవరినైతే ప్రేమించారో వాళ్ళ మనసు కరిగి మీ మీద ఇష్టం పెరిగి మీతో ప్రేమకు మళ్ళీ అంగీకారం తెలిపే అవకాశాలు, మీతో కొన్ని రకాల కార్యకలాపాలకి అనుకూలించే అవకాశాలు, శారీరకంగా కలుసుకునే అవకాశాలు, అలాగే ఇంట్లో కూడా ప్రేమ గురించి చెప్పి ఒప్పించుకునే అవకాశాలు, వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులకి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులున్నా అనుకూలంగానే కనపడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కనపడుతుంది. అలాగే వివాహంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే ఆగిపోయిన వివాహాలు ఎదరికి వెళతాయి. అలాగే ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, కుటుంబంలో ఎవరైనా కావాల్సిన వారిని వివాహం చేసుకుందాం అనుకున్నా, జాతకాలు నప్పక వివాహం వాయిదా పడిపోతున్నా ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే వివాహాలు కుదురుతాయి. దానికి కూడా ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన సాఫల్యత కనపడుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, లేదా కొత్త ట్రీట్మెంట్లు ఏమైనా చేయించుకుంటూ ఉన్నా, సరోగసీ ద్వారా కూడా ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే కనపడుతుంది. కానీ సహజ సిద్ధంగా సంతానం కలగడానికి మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. జాతకం చూపించుకుని ప్రయత్నాలు చేసినట్లయితే కలుగుతారు. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం అద్భుతమైన యోగకాలం. విదేశీ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రయత్నం చేస్తే వీసాలు మంజూరు అవుతాయి. విదేశాల్లో గ్రీన్ కార్డులు లేదా పర్మిషన్లు పొందగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు లేదా గృహయోగ్యత, ఆకస్మిక ధనప్రాప్తి, పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవ్వడం విదేశాల్లో కనపడుతోంది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలంగా కనపడుతుంది. అలాగే ఈ యొక్క గృహాలు రీమోడలింగ్ చేయించుకోవడం కానీ, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. భూములు కొనాలనుకున్న, అమ్మాలనుకున్న కలిసి వస్తుంది. అలాగే భూములు మీద పెట్టే పెట్టుబడులన్నీ వృద్ధి అవుతాయి. బంగారం మీద, భూముల మీద, అలాగే కొన్ని రకాల బాండ్స్ మీద, ఎల్ఐసి బాండ్స్ మీద పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లు, పాలసీ లాంటివి,
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి కూడా ఎక్కువ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. పెద్ద పెద్ద సమస్యల నుంచి, వివాదాల నుంచి, గొడవల నుంచి, ఆస్తి తగాదాల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తినడం, అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా ఆరోగ్యంలో మార్పులు, ఆహారంలో మార్పులు లేదా చేసేటటువంటి వ్యాయామంలో మార్పులు, లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ మెడిటేషన్ చేయండి. ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అప్పుల బాధలు బాగా కనపడుతున్నాయి కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త. దుబారా ఖర్చులు కానీ, దుబారా వ్యవహారాలు కానీ చేయకండి. ఏదైనా వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు 1కి 10 సార్లు అది అవసరమా లేదా ఆలోచించుకుని మాత్రం కొనే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం వాహనాలు కొనడము, వాహనాలు అమ్మడము, క్రయ విక్రయాలు జరపడం లాభిస్తోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. యంత్ర పరికరాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పరమైనటువంటి వాహనాలు కొనేవారికి, అమ్మేవారికి లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వాహనాలతో ప్రయాణాలు కూడా బాగా లాభిస్తాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు బాగా లాభిస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాల్లో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవడం, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, కామపరమైన కోరికలు తీర్చుకోవడము, అలాగే కామపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా భోగపరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, లగ్జరీ వాహనాలు, యంత్ర పరికరాలు లేదా టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు లాంటివి గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారు. ఈ సంవత్సరం స్త్రీలందరికీ కూడా మానసిక వ్యర్థ తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఇద్దరి మధ్య సఖ్యత, అనుబంధము, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. అండర్స్టాండింగ్ చాలా పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. ఇంట్లో కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు, స్కిల్స్ రాబోతున్నాయి. వ్యాపారాన్ని వృద్ధిపరచుకోవడం కానీ, ఉద్యోగపరంగా అభివృద్ధి తెచ్చుకోవడం కానీ, ఇంటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, లేదా వివాదాలు పరిష్కరించుకోవడం కానీ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. స్త్రీలకి పుట్టింటి నుంచి స్వల్ప ధనప్రాప్తి, సపోర్టు, అండాదండ బాగా కనపడుతున్నాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. మనోధైర్యంతో, మొండితనంతో ముందడుగు వేసి ఈ సంవత్సరం ఎక్కువ విజయాలు అయితే పొందగలిగే అవకాశాలు స్త్రీలు కూడా కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా కనపడుతుంది. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం శుభప్రదంగా ఉండడానికి, కొంచెం జాతక దోషాలు పోవడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే గురుడికి, రాహువుకి, కేతువుకి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్య సూక్త హోమము, సుదర్శన హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ పూజలు, పరిహారాలు, జపాలు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీ గోతనామాలతో మా పీఠంలో చేయిస్తాం కాబట్టి మమ్మల్ని సంప్రదించమని తెలియజేస్తూ, అలాగే మీరు కూడా ఇంట్లో చేసుకోవాల్సినటువంటి చక్కగా గణపతికి కానీ, అమ్మవారికి కానీ, శివుడికి కానీ ఎక్కువ పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శనివారం నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవబలము, గ్రహబలము మీకు చేకూరి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.